వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల ఉదంతం రాష్ట్రంలో ప్రస్తుతం సంచలనం అవుతోంది. అంటే దీనికి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం కూడా 10 ఏళ్ల పాటు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పి సీఓ ఎంకే మీనా గారు తెలియజేశారు. మొత్తం 7 ఘటనలు మాచర్లలో చోటు చేసుకున్నాయని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో దీని మీద ఉన్నటువంటి వార్తలు ఇవన్నీ మనం చూసినప్పుడు అంటే ఎలా ఉందంటే పరిస్థితి 15వ తేదీ 13వ తేదీ మే 13వ తేదీ ఎలక్షన్ అయిపోయింది. ఘటన చోటు చేసుకున్నది కూడా ఆ రోజే. పాల్వాయి గేట్ దగ్గర ఉన్నటువంటి 202 బూత్‌లో ఈవీఎంని ధ్వంసం చేయడం. సో ఈవీఎంని ధ్వంసం చేయడం మాత్రమే కాకుండా నంబూరి శంకర్రావు సంథింగ్ ఎవరో ఉన్నారు ఆయన. అడ్డుపడ్డాడు ఆయన. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, ఈవీఎంలు పగలగొట్టడం ఏంటి అంటే సాయంత్రానికల్లా ఆయన తలకాయ కూడా పగలగొట్టారు. సో ఇక్కడ వ్యవస్థలు పనిచేస్తున్నాయా సరిగ్గా లేదా? అంటే ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటిదే ఉంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకు నిర్లక్ష్యపూరితంగా ఉంది? ఎందుకు అంత స్పష్టత లేదు దీని మీద? వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అన్నటువంటిది మనం గమనించినట్లయితే ఇక్కడ మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటన మీద నిర్లక్ష్యంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 2 రోజుల పాటు పోలీసులు కోరినా సరే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు. పాల్వాయి గేటు వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో వీఆర్ఓతో మాట్లాడి పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పక్కన ఉన్నాడు. అధికారులు అడిగినా కూడా పోలీసులు అడిగినా కూడా ఆయన దాని మీద ఫిర్యాదు చేయలేదు. సో 13వ తేదీన జరిగినటువంటి దాని మీద 15వ తేదీన మే 15వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ రోజు ఎంతండి? మే 22. అంటే దాదాపు 13 నుంచి 22 వరకు ఎన్ని రోజులైంది? 9 రోజులైంది. సో ఇప్పటివరకు అవ్వలేదంటే ఏంటి నిర్లక్ష్యం? ఏమనుకోవాలి దీన్ని? సో ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని సెక్షన్ నమోదు చేశారు. అయితే వీఆర్ఓ ఏం చేశాడు? వీఆర్ఓది కూడా ఇక్కడ నిర్లక్ష్యం చెప్పుకోవాలి. అంటే ఎక్కడ చంపేస్తారో అని భయపడ్డాడో ఏంటో తెలియదు. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అక్కడ ఈవీఎంని ధ్వంసం చేశారు అంటూ మన వీఆర్ఓ ఫిర్యాదు ఇచ్చాడు. వీఆర్ఓకి కళ్ళు లేవా? వచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పి తెలీదా? తెలియకుండానే ఆ రకమైనటువంటి కంప్లైంట్ అంటే ఎంత భయపెట్టారు అనేది అక్కడ అర్థమవుతుంది. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ 2 రోజుల పాటు కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వలేదు అంటే వ్యవస్థలను ఈ విధంగా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అక్కడ. అంటే ఎన్నికల సంఘంలో కమిషనర్ నేనేమనట్లా, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారిని నేనేమనట్లా, కానీ ఆయన కింద పనిచేసేటువంటి వాళ్ళు, వ్యవస్థలో పనిచేసేటువంటి వాళ్ళని ఎంత గ్రిప్లో వీళ్ళు పెట్టుకున్నారు, అలాగే అధికారులను ఏ విధంగా పెట్టుకున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ మొత్తం ఐపీసీ 448 అలాగే పీపీడీఏ సెక్షన్ కావచ్చు, సెక్షన్ 3 కావచ్చు, ఐపీసీ 427 ఆర్డబ్ల్యూ 34 కింద పోలీసులు నమోదు చేశారు కేసులు. అయితే ఈఎఫ్ఐఆర్నే ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు తెప్పించుకుని కూడా ఈఎఫ్ఐఆర్ మే 15 నమోదు చేసినటువంటి దాన్ని వాళ్ళు తెప్పించుకున్నారు. సో గుర్తు తెలియని వ్యక్తులను వీఆర్ఓ చెప్పడంతో వెబ్కాస్టింగ్ ఫుటేజ్ కావాలని చెప్పి ఉన్నతాధికారులు అడగడం, ఈసీకి లేఖ రాసిన తర్వాత నిన్న మనకి బయటపడినటువంటి ఈ వీడియో. మళ్ళీ ఒకసారి చూడండి ఈ వీడియోని. దర్జాగా వెళ్ళి ఏ విధంగా పగలగొడుతున్నాడో అక్కడ. అడ్డొచ్చిన మహిళలను కూడా మన బూతులు తిట్టడం. సో పక్కనున్న అధికారులు ఏమీ చేయలేదు. బూత్లో ఉన్న వాళ్ళే ఏందా నువ్వు ఇక్కడ వచ్చి పగలగొట్టడానికి వచ్చావని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి మన సివిజిల్ అనే యాప్ ఉంది కదా, దాంట్లో ఎన్నికల కమిషన్కి పెట్టడం, కానీ ఇది ఏది చేయాల. అంటే ఏమనుకోవాలి? ఇంత నిర్లక్ష్యంగా ఉంది అని అనుకోవాలి. మొత్తం 7 చోట్ల ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసం, ఈవీఎంలు ధ్వంసం ఇవన్నీ జరిగాయి. సో కేసు నిరూపణ అయితే 7 సంవత్సరాల వరకే శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, ఒక వ్యవస్థ పటిష్టత గురించి ఎందుకు వాళ్ళు కఠినంగా ఉండాలనే దానికి వాళ్ళని ఏం చెయ్యాలని కోరుకుంటున్నాం అంటే జీవితకాలం ఇటువంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండకూడదు, ఎటువంటి ఎన్నికలో కూడా పోటీ చేయకూడదు అనేటువంటి ఉత్తర్వులు జారీ చేయాలి ఎన్నికల సంఘం. సో లుకౌట్ నోటీస్ జారీ చేశారు, అరెస్ట్ చేశారు అనేటువంటి వార్తలు చాలా గట్టిగా వస్తున్నాయి. ఎక్కడో కమోడ్లు, సింకులు తయారు చేసేటువంటి కంపెనీలు ఎక్కడో దాక్కున్నాడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు. ఒక కాంగ్రెస్ కీలక నేత సహకరిస్తున్నాడు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో అరెస్ట్ చేసినట్టుగా సమాచారం మాత్రమే ఉంది. ఇంకా ధృవీకరణ అయితే అవ్వలేదు. ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు అన్నటువంటిది. సో
ఆర్‌పి చట్టం 131, 135, 143, ఐపీసీ 40, 147, 448, 427, 353, 120బి, 452 మొత్తం 10 సెక్షన్ల కింద నమోదైనటువంటి కేసులున్నాయి. అలాగే ఈయన్ని తప్పించడానికి ఆంధ్ర నుంచి తెలంగాణలోకి ఎంటర్ అవ్వడం, తెలంగాణ నుంచి కర్ణాటకకి ఎంటర్ అవ్వాలి అని చెప్పి, కర్ణాటక నుంచి అవసరమైతే దేశం కూడా విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే ఒక ప్రముఖ మీడియా ఛానల్ సీనియర్ జర్నలిస్ట్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్లాన్ మొత్తాన్ని అమలు చేశారు. సంగారెడ్డికి దగ్గర మొత్తం కార్లు, మొబైల్స్ అన్నీ కూడా వదిలేసి అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోవడం అంతా కూడా ప్లాన్‌లో సమాచారంలో భాగంగానే తెలిసింది అనేది చెప్తున్నటువంటి అంశం. సో ఏం చెప్పాలి? ఈ రకంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తూ, నాకు ఓటు వెయ్యరు అనే దాంతోటి ఈవీఎంలని ధ్వంసం చేస్తున్నాడు అంటే, ఎంత బరితెగింపు అనుకోవాలి. ఇన్ని రోజులైనా కూడా దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం, అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగడం ఇవన్నీ అయిపోయి ఏమనుకోవాలసల? వ్యవస్థ పటిష్టత అనే దాని మీద నమ్మకం పోతోంది. సో అధికారులు ఇంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంటే ఇప్పుడేదో లుకౌట్ నోటీసులు ఇచ్చి ఆయన అరెస్ట్ చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఒక ప్రముఖ ఛానల్‌కి సంబంధించినటువంటి వాహనంలో ఆయన వెళ్తున్నాడు అనేది. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక ప్రముఖ ఛానల్‌కి సంబంధించిన అతనే మొత్తం అంతా కూడా ఇవన్నీ చేస్తున్నారు అని. సో ఏం చెప్పాలి? ఎలక్షన్ వ్యవస్థ అనే దాన్ని ఖూనీ చేసి, వీళ్ళు ఇలాగ మా ఇష్టం వచ్చింది చేసుకుంటాము అని చెప్పి అంటూ ఉంటే, ఎన్నికల సంఘం చూస్తూ కూర్చోవాలా? సరే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అక్కడి వరకు బానే ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వాళ్ళు ఇందాక ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం ఈ నేరాన్ని అన్నారు. ఆయన దాకా రాలేదు అంటే, ఇన్ని రోజులైనా కూడా ఏమనుకోవాలి? అంటే ఉదాసీనంగా ఉన్నారా? ఇవి చూస్తుంటే మనం చెప్పడం జరిగింది కదా మీకు. జూన్ 4వ తేదీన భారీ ఎత్తున కుట్రలు జరిగేటువంటి అవకాశం ఉంది. దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. మరిగో ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉంటే దాడులు, దౌర్జన్యాలు కాకుండా ఇంకేం జరుగుతాయి ప్రజాస్వామ్యంలో? ఏం జరుగుతాయి? సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి ఎరాడికేట్ చేసి తీరాల్సిందే. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. అంటే మన వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి పని చేస్తున్నాడు అంటే ఎంత బరితెగింపు అనుకోవాలది. బరితెగింపు ఒకటైతే అధికారుల నిర్లక్ష్యం ఇంకొకటి. అంటే భయపడుతున్నారు ఏదైనా చేస్తాడేమో, చంపేస్తాడేమో అని. అంటే అలాంటి వాళ్ళని ఇంకా మన వ్యవస్థలు ఏం చేయలేవా? న్యాయ వ్యవస్థ లేదా మనకి? చట్టం లేదా? ఇది ఏమన్నా వాళ్ళకి చుట్టమా? మేము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మిమ్మల్ని తొక్కేస్తాం అవసరం అయితే. చంపేస్తాం ఏమైనా మాట్లాడితే అంటే. రాజ్యాంగం కల్పించినటువంటి పౌర హక్కులకి భంగం వాటిల్లుతోంది. దానికి సంబంధించి ఎందుకని పరిగణలోకి తీసుకోవట్లేదు. పక్కనుండేటువంటి అనుచరులు కడుపుకు అన్నం తింటున్నారో ఏమిటో కూడా తెలియదు. అభిమానం ఉండొచ్చు, తప్పులేదు. కానీ దురభిమానంతో దౌర్జన్యానికి దిగేంత అయితే డెఫినెట్‌గా కాదు. అది ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే. సో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా, కేవలం పిన్నెల్లిని మాత్రమే కాదు, ఇలాగా ఎవరైతే చేశారో ప్రతి ఒక్కళ్ళని కూడా జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకుంటుంది. లేదంటే వ్యవస్థల మీద నమ్మకం అనేది నమ్మలేకపోతున్నాను దొరా అనేట్టుగానే ఉన్నారు ప్రజలు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.